H1B వీసా ఇంటర్వ్యూస్ని అమెరికా పోస్ట్పోన్ చేసింది. ఈ డిసెంబర్ 15th నుంచి మంత్ ఎండ్ వరకు స్కెడ్యూల్ అయి ఉన్న H1B అపాయింట్మెంట్స్ పోస్ట్పోన్ చేస్తూ మార్చ్, ఏప్రిల్, మేలో రీస్కెడ్యూల్ చేస్తుంది. కొన్ని అయితే క్యాన్సిల్ చేస్తుంది. అసలు ఈ పోస్ట్పోన్ చేయడానికి రీజన్స్ ఏంటి అంటే అమెరికా 2 రీజన్స్ చెప్తుంది. పాయింట్ నెంబర్ 1, H1B ఇట్స్ నాట్ ఎ రైట్, ఇట్స్ ఎ ప్రివిలేజ్ అంటుంది. అది రైట్ కాదు, ప్రివిలేజ్ కాదు, ఒక మ్యూచువల్ బెనిఫిట్. వాళ్ళు తక్కువ కాస్ట్లో ఎక్కువ పని చేయించుకుందామని చెప్పి మనలాంటి ఇండియన్స్ని H1Bలో తీసుకెళ్తారు. మనం కూడా అక్కడికి వెళ్తే ఎక్కువ సంపాదించవచ్చు, కొంచెం సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి మనం అక్కడికి వెళ్తాం జాబ్ చేయడానికి. అక్కడ వాళ్ళ అవసరం ఎంత ఉందో మన అవసరం అంతే ఉంది. కాబట్టి అది ఎవరి రైట్ కాదు, ఎవరి ప్రివిలేజ్ కాదు, ఇట్స్ ఎ మ్యూచువల్ బెనిఫిట్. పాయింట్ నెంబర్ 2, ఆన్లైన్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అందరివి వెరిఫై చేయాలి. ఎందుకంటే వాళ్ళ నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది కావద్దు అంట. సోషల్ మీడియా ప్రొఫైల్స్ వెరిఫై చేసేంత వరకు బాగానే ఉంది, యాక్సెప్టబుల్. నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది ఏంది? మోర్ దాన్ 40 lakh ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది అక్కడ. అందులో ఒక్కరైనా సరే టెర్రరిజంని ఎంకరేజ్ చేయడం కానీ, నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది అయ్యేలా కానీ, పోనీ గన్లు పట్టుకొని తిరగడం కానీ అలాంటివి ఏమైనా ఒక్కటనే చేసిండ్రా? మనం నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది ఏంది? అక్కడున్న వైట్ అమెరికన్సే వాళ్ళే నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది. ట్రంప్ పైన అటాక్ చేసింది ఎవరు? వైట్ అమెరికన్. రీసెంట్గా చార్లీ కిర్క్ పైన అటాక్ చేసింది ఎవరు? వైట్ అమెరికన్. అంతెందుకు, మొన్న వైట్ హౌస్ దగ్గర 2 నేషనల్ గార్డ్స్ అటాక్ చేసిన అతను ఆఫ్ఘనిస్తాన్కి చెందిన అసైలం అతను. కానీ ఒక్కరు కూడా ఇండియన్ లీగల్గా వీసా తీసుకొని ఇంతవరకు ఒక దగ్గర అటాక్లో ఉన్నట్టు ఎక్కడన్నా సరే ఉందా? ఇన్ఫ్యాక్ట్ అమెరికన్స్ వల్ల మన ఇండియన్స్కే ఇంకా ఇబ్బంది. ఎంతమందిని చూస్తలేం మనం, పార్ట్ టైంలోకి వెళ్ళిన వాళ్ళని చంపేస్తున్నారు, గ్యాస్ స్టేషన్లో చంపేస్తున్నారు అని చెప్పి.